హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈరోజు అయితే సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా వెరైటీగా టేస్టీగా చాలా ఈజీగా సింపుల్గా ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకున్నాం. ఇది చేస్తూ మాట్లాడదామండి. నేనైతే ఇక్కడ చూడండి పావు కేజీ కీమా తీసుకున్నాను. ఇలా జాలి జాలి ఉండే ఫిల్టర్లో మంచిగా కడిగి నీళ్ళు పోయేలాగా ఆరబెట్టుకున్నా అండి. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది పావు కేజీనే. పావు కేజీ కీమాతో మంచిగా 4-5 ఈజీగా తినొచ్చండి. చికెన్ కీమా తీసుకున్నా అండి. మటన్ కీమాతో కూడా చేయొచ్చు ఇదే పద్ధతిలో. చికెన్ కీమా అయితే బాగుంటుంది. నేను వెజిటేరియన్స్ అయితే సోయా కీమా ఉంటది కదా, దాంతో చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకుందామండి. ఇది బైండింగ్ కోసం శనగపిండి కంపల్సరీ వేయాలి. లేదు అంటే పెసరపప్పు నానబెట్టి అయినా వేసుకోండి. గుప్పడి పెసరపప్పు నానబెట్టండి, లేదా శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుందండి. టేస్ట్లో పెద్ద మార్పు ఏమీ రాదు. శనగపిండి అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పి నేను శనగపిండి వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. దీంట్లో రుచికి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ బాల్స్ కి సరిపోనే కారం వేసుకోవాలండి. మళ్ళీ కర్రీకి మనం సపరేట్ గా వేసుకుందాం. ఉప్పు కూడా ఈ బాల్స్ కి సరిపోను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. జస్ట్ కొంచెం గరం మసాలా వేసుకుందాం. హోమ్ మేడ్ గరం మసాలా అండి. కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్. 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇదంతా చేతితో మంచిగా మిక్స్ చేయాలండి. మళ్ళీ అదనంగా మనం వాటర్ వేయాల్సిన పని లేదు. మనకు ఈ పిండితోనే బాల్స్ వచ్చినాయి అనుకోండి, పర్వాలేదు. ఒకవేళ బాల్స్ రావట్లేదంటే మాత్రం ఇది మిక్సీ జార్లో వేసి ఒక్కసారి తిప్పుకుంటే ఇంకా చక్కగా బాల్స్ వచ్చేస్తాయండి. శనగపిండి పర్ఫెక్ట్గా సరిపోయింది. చూద్దాం బాల్స్ వస్తున్నాయా అని. పర్ఫెక్ట్ వస్తున్నాయండి. కానీ ఒక్కసారి మిక్సీ జార్లో వేసి ఒక్కసారి తిప్పుకుందామండి, ఇంకా మంచిగా అవుతుంది. పర్ఫెక్ట్ గా అయిందండి, సరిపోతుంది. ఈ మాత్రం మెత్తగా అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారా, ఇది ఇలా ఉంటే ఏంటంటే మనము బాల్స్ వేసినప్పుడు విడిపోకుండా ఉంటది. మంచిగా మెత్తగా అయిపోయింది. ఇంకా బైండింగ్ ప్రాబ్లం ఉండదు. విడిపోవడం కానీ ఆయిల్లో వేసినప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఉంటదండి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే. కొన్ని ఉల్లిపాయలు వేద్దాం ఇందులో. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, బాగుంటది. కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. నైఫ్ తో అయినా కట్ చేయండి, ఇలా సీజర్స్ తో అయినా కట్ చేయండి, మీ ఇష్టము. చిన్న చిన్నగా చేస్తే ఏంటంటే ఇందులో మంచిగా మిక్స్ అయిపోతుంది. ఏది కూడా ఉప్పు కానీ మసాలాలు కానీ ఎక్కువ మోతాదులో వేయొద్దండి, లైట్ గా వేసుకోవాలి. ఎందుకంటే మనము గ్రేవీ కర్రీ చేస్తాం కాబట్టి మళ్ళా గ్రేవీలో కూడా మనం మసాలాలు వేస్తాం కదా, ఎక్కువైపోయి వెగటైపోతుంది, తినబుద్ధి కాకుండా అవుతుంది. ఈ బాల్స్ లో ఉప్పులు కారాలు మసాలాలు లైట్ గా ఉంటేనే బాగుంటదండి. ఇలా మంచి కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం నిమ్మకాయ సైజు ఉంటే సరిపోతుంది, చిన్న నిమ్మకాయ సైజు, మరి పెద్ద కాకుండా. ఇలా కొంచెం చిన్న చిన్నవే బాగుంటాయండి. అన్ని ఇలాగే చేసి పెడతాను. అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను, లేదా నార్మల్ అయినా పర్లేదు. అదేం చేయాలంటే కడాయిని మంచిగా హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత నార్మల్ కడాయి అయితే అండి, మంచిగా హీట్ అయిన తర్వాత కడాయి పొగలు వెళ్ళే టైంలో ఆయిల్ వేసుకోవాలి. అలా అయితే అతుక్కోకుండా ఉంటదండి. లేదు మీరు కడాయి వేడి కాకముందే డైరెక్ట్ గా ఆయిల్ వేసేసారనుకోండి, మొత్తం కడాయికి అతుక్కపోతాయి. కాబట్టి ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. కడాయి మంచిగా వేడైన తర్వాతనే
నూనె వేసుకోండి. ఇప్పుడు ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఆయిల్ వేస్తున్నా. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. మరి ఎక్కువ ఏం పట్టదు. నూనె వేడైందండి. బాల్స్ ఇందులో వేస్తున్నా. కలర్ చేంజ్ అవుతూనే ఉన్నాయి బాల్స్. చూద్దాం అన్నీ అయితే ఏమో. వేసేస్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని వేసేస్తున్నాను. ఇలా అంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఈ కడాయి ఈ స్టవ్ తోనే పెడుతున్నా అండి. దీనిపైన ఇంకొక ప్యాన్ తీసుకుంటున్నా. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఓన్లీ 1 టీ స్పూన్ అండి. ఇలా అన్ని వైపులా కాలే విధంగా ఇట్లా తిప్పుతూ మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లేదు మీకు బాగా క్రిస్పీ బాల్స్ కావాలి అంటే మాత్రం డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఆయిల్ ఊరికే ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. అందుకే ఇలా ఫ్రై చేసుకోవడమే బెటర్. ఈ చిన్న కడాయిలో ఆయిల్ వేడైంది. 1 కప్పు ఉల్లిపాయలు, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాండి. ఇవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఇందులో పసుపు కూడా వేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. ఇలా ఉల్లిపాయలు లైట్ గా వేగిన తర్వాత 1 కప్పు టమాటాలు వేసుకోవాలి. సేమ్ ఏ కప్ తో అయితే ఉల్లిపాయ తీసుకున్నామో ఈక్వల్ గా టమాటా వేసుకోవాలండి. టమాటాలు కూడా 3 వేసాను. ఇవన్నీ పచ్చివాసన పోతే సరిపోతుంది. కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. చూడండి మంచి కలర్ స్టార్ట్ అయినాయి. ఇంకో కొంచెం కలర్ వస్తే తీయడమే. బాల్స్ విప్పుకోకుండా మంచి ఎంత బాగా వచ్చినాయి చూసారా. ఇది మంచిగా ఉడకాలి కాబట్టి మనం ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా చేసుకుంటేనే బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు చూడండి. మనం వేసింది కొంచెమే. ఇక ఎంత ఆయిల్ ఉంది, ఆయిల్ ఎంత అలాగే ఉంది. మంచి కలర్ స్టార్ట్ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకున్నా. ఇలా మగ్గితే సరిపోతుందండి. మరీ వేగాల్సిన పని లేదు. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనిద్దాం. ఇవి చక్కగా చల్లారాయండి. టమాటా ఉన్న ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఒక 10 కాజు వేసుకోండి. అదేవిధంగా ఒక హాఫ్ కొబ్బరి ముక్క అండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఏదైతే మనము బాల్స్ వేంపుకున్నామో అదే కడాయి తీసుకున్నాను. ఇందులో ఆయిల్ ఉంది. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇదే ఆయిల్లో కొంచెం సాజీరా వేసుకుందాం. 2 ఇలైచీలు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అండి. కొన్ని ఉల్లిపాయలు వేసుకుందామండి. 1 పచ్చిమిరపకాయ మధ్యలోకి కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అండి. కొంచెం పసుపు అండి. జస్ట్ కొంచెం కసూరి మెంతి వేసుకుంటే ఈ ఫ్లేవర్ భలే టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చక్కగా వేగింది. ఇప్పుడైతే మనం నూరు పెట్టుకున్న మసాలా ఇందులో వేసేద్దామండి. రుచికి సరిపడా కారం 1 టీ స్పూన్ అండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి అండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీరు తినేదాన్ని బట్టండి. మసాలాలు, ఉప్పులు, కారాలు అన్నీ మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అందుకే కారం కూడా కొంచెం ఎక్కువ వేసానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా స్టవ్ సిమ్లో పెడుతున్నా అండి. కొంచెం ఇది ఆయిల్లో మగ్గాలి. ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చే విధంగా అయ్యే వరకు మనము మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేగి మంచిగా తయారవుతాయి. చూద్దామండి. ఆల్రెడీ మనం అంతా నూనెలో వేపుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఏం పట్టదు. చక్కగా వేగింది. లైట్ గా అడగంటడం కూడా స్టార్ట్ అయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి కడాయి నుండి
మసాలా ఇట్లా సపరేట్ కావాలండి. చూడండి అతుక్కోకుండా ఇలా అంటే స్పూన్తో ఎలా జారినట్టుగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ జార్ కడిగిన వాటర్ పోసేసుకుందాం. కొంచెం స్టవ్ హైలో పెడుతున్నా అండి. మనకి ఎంత లిక్విడ్ కావాలో చూసుకొని వేసుకోవాలి. కొంచెము లిక్విడ్ గానే ఉండాలి, తర్వాత ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుందండి. ఇంకా కొన్ని వాటర్ వేస్తాం. కాజు వేసాం కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది. ఇలా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఈ వేంపి పెట్టుకున్న చికెన్ బాల్స్ ఇందులో వేసేసుకోవాలండి. మూత పెట్టేస్తున్నా. కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నా అండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడికితే సరిపోతుందండి. చూద్దామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కరెక్ట్ 10 నిమిషాలు పెట్టినా అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొత్తిమీర వేసుకుందామండి. మిల్ మేకర్ బాల్స్ లాగా కనబడుతున్నాయి కదా, టేస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్గా అయింది. చూడండి, ఇది మంచిగా ఉడికిపోయింది. అసలు చికెన్ అని కూడా గుర్తుపట్టారు ఎవరు, మిక్సీలో వేసాం కాబట్టి. నిజంగా అండి, కొంచెం స్టార్ట్ చేస్తే ఇక వదలం, అంత టేస్టీగా ఉన్నది. లాగించడమే. సూపర్ ఉందండి, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ ట్రై చేయడం మర్చిపోవద్దండి. అంత బాగుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి తీరాల్సిన రెసిపీ. నేను మరీ చెప్తున్నాను, అంత టేస్టీగా ఉంది. అస్సలు మిస్ కాకండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.